సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్లో అసలు అసోసియేషన్స్ ఏమైనా ఉంటాయా? ఎస్, రియల్ ఎస్టేట్లో అసోసియేషన్ ఉంటాయి. సామాన్య మనుషులకి వాళ్ళ తాహతులో కూడా అందుబాటు ధరలో ఇల్లు కావాలంటే ఇంకా బెటర్గా మనం ఏం చేయగలం? ముఖ్యంగా గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. దానికోసం మా నెరాడ్కో అండ్ కరడాయ్ కూడా హౌ ఇస్ ద గ్రోత్? మేబీ ఈ పాస్ట్ 5 yearsలో ఎంత గ్రోత్ కనపడింది, ఒక 10 yearsలో ఎంత గ్రోత్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లాట్స్, విల్లాస్ అండ్ ఫార్మ్ హౌసెస్ కానీ ఏదన్నా? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం డౌన్ పేమెంట్ కట్టుకుని లోన్ అవైల్ చేసుకుని హౌస్ కొనుక్కోవడం అంత ఉత్తమం ఇంకోట్లేదు. ఒక 1 acre ల్యాండ్లో విల్లాస్ అయితే ఎన్ని వేయచ్చు, అపార్ట్మెంట్స్ అయితే ఎన్ని వేయచ్చు? ఎకరం ప్లస్ రోడ్ విడ్త్ని బట్టి. జనాలు కొంచెం భయపడుతున్నారు హై రైజ్ అపార్ట్మెంట్స్ కొనాలంటే. సెవెరల్ రీజన్స్ ఉంటాయి కదా, అసలు ఎందుకు? కొందరికేమో పైన ఉండడం ఇష్టపడతారు, ఒకటి పొల్యూషన్ తక్కువ ఉంటుందని. ఈ మధ్య బాగా మనం వింటున్నాం హై రైజ్ దానిలో మళ్ళీ జాపనీస్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, మన స్విస్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్, జర్మన్ స్టైల్ ఆఫ్ ఇన్స్పైర్డ్. దుబాయ్లో ఇచ్చినట్టు మనకి ఎవరు పర్మిషన్? రేపు పొద్దున నేను ఈ ప్రాపర్టీ వేరే ఎవరికన్నా అమ్మేస్తున్నాను, వాళ్ళు అసలు ఆ ఎంటైర్ ఇది వాళ్ళు డిస్మాంటిల్ చేయాలంటే ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్? నో, ఆబ్వియస్లీ నో. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. It's a pleasure to always come back to you for asking different questions in real estate. మాకున్న కామన్ ప్రాబ్లమ్స్ని కాకుండా ఈరోజు ఇంకొంచెం డీప్గా వెళ్ళి రియల్ ఎస్టేట్ గురించి ఫ్రమ్ అ బిల్డర్స్ అండ్ సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొన్ని క్వశ్చన్స్తో మేము ముందుకు వచ్చేసాం. తప్పకుండా. సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు అసలు అసోసియేషన్స్ ఏమైనా ఉంటాయా? మీరు చూసుకుంటే కనుక మీరు ఏ అసోసియేషన్స్లో మెంబర్స్ మీరు? ఎస్, రియల్ ఎస్టేట్లో అసోసియేషన్స్ ఉంటాయి, రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. అంటే బిల్డర్స్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి, ఎలా మసులుకోవాలి, ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. అలాగే గవర్నమెంట్తో కూడా మమేకమై గవర్నమెంట్ చేసే హౌసింగ్ పాలసీల్లో కానీ జియో చేంజెస్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని బిల్డర్ అందరి దగ్గర నుంచి ఆ అసోసియేషన్ తీసుకెళ్ళి గవర్నమెంట్తో వాటిని అన్నింటి కూడా ఇన్కార్పొరేట్ చేసేటట్టు ఆ జియోల్లో చూస్తారు. అదొకటి. రెండు ప్రధానమైన అంశాలు. మూడోది, ఎవరైనా అనాథరైజ్డ్ చేస్తుంటే కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయరనమాట బిల్డర్ అసోసియేషన్స్. మన రెరా వాళ్ళతోటి ఇంకా వేరే అథారిటీస్ తోటి అందరితో కూడా చెప్పి మనం అందరూ కూడా చట్ట ప్రకారం చట్టబద్ధంగా చేసేటట్టు ఈ అసోసియేషన్స్ అన్నీ కూడా కృషి చేస్తూ ఉంటాయి. ప్రధానంగా నేను నెరాడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే నెరాడ్కో కరడాయిలో కూడా మెంబర్గా ఉన్నాను. అన్ని అసోసియేషన్ యాక్టివిటీస్లో కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తాం మన ఎన్సిడి తరఫు నుంచి. సో మీరు ఇప్పుడు చెప్పినప్పుడు క్రెడా అండ్ నెరాడ్కో ఈ రెండు చాలాసార్లు వింటున్నాం అనమాట ఈ పదాలు ఈ మధ్య కామన్గా. అసలు ఏంటివి? నెరాడ్కో అండ్ క్రెడాయ్ మామూలుగా బిల్డర్స్ అందరూ నిర్మించే ఒక అన్ని రకాల బిల్డింగ్స్ని, అన్ని రకాల ప్రొడక్ట్స్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఎవరీ ఇయర్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తాయి. ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు లోన్స్ గురించి, విల్లాస్ గురించి, ప్లాట్స్ గురించి, అలాగే మన అపార్ట్మెంట్స్ గురించి. సో అక్కడ మంచి చక్కటి అన్ని రకాల అనుమతులు పొందిన వారిని మాత్రమే పర్మిట్ చేస్తారు అక్కడ. సో అలా అక్కడ కొనుక్కున్న చాట ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు అనమాట. అలాగే లోన్స్లో కూడా డిస్కౌంట్స్ ఇస్తాయి బ్యాంకులు కొన్ని ప్రాసెసింగ్ ఫీజులో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో. ఎందువల్ల ఈ బిల్డర్ అసోసియేషన్స్ ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తారు కాబట్టి వాళ్ళు స్పెషల్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అన్నీ కూడా ఇస్తారు. ఒకటి. అలాగే అందరూ కూడా ఏ హౌస్ కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, ఫ్లాట్ కొనుక్కోవాలన్నా, ప్లాట్ కొనుక్కోవాలన్నా చక్కగా ఒకే ఫ్లాట్ మేము అయితే దొరుకుతాయి. అందువల్ల నెరాడ్కో అండ్ కరడాయ్ కండక్ట్ చేసే ఎగ్జిబిషన్స్కి చాలా ప్రాముఖ్యత ఉంది, మంచి ఆదరణ కూడా లభిస్తుంది. అలాగే నెరాడ్కో అంటే నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్, కరడాయ్ అంటే కాన్ఫిగరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ రెండు కూడా రెండు సమాంతర బాడీలు. ఇవి ప్రజలకి, బిల్డర్లకి, గవర్నమెంట్కి ముగ్గురికి మధ్యన ఒక బ్రిడ్జెస్ లాగా అనుసంధానిస్తూ అన్ని రకాల యాక్టివిటీస్ చేపడుతూ ఉంటాయి. ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా పాలసీలు రూపొందించేటప్పుడు అదేమన్నా ప్రజలకి, కస్టమర్లకి ఇబ్బందికరంగా ఉంటుందేమో అని చెప్పి ఆలోచించి దానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళు డ్రాఫ్ట్ పంపిస్తూ ఉంటారు గవర్నమెంట్. ఆ డ్రాఫ్ట్ని స్టడీ చేసి దాంట్లో మార్పులు చేర్పులు చేసి ప్రజలకి వీలుగా ఉండేటట్టు డిజైన్ చేయించే ఒక పాత్రలో ముఖ్య పాత్ర పోషిస్తారు.
అలాగే ఏదైనా జీవోస్ మార్చేటప్పుడు, రూల్స్ మార్చేటప్పుడు కూడా ఇవన్నీ కూడా డిస్కషన్లోకి వస్తాయి. ఫైర్ నామ్స్ మార్చేటప్పుడు కానీ, హెచ్ఎండిఏ నామ్స్, జిహెచ్ఎంసీ నామ్స్, అలా రకరకాల ఈ గవర్నమెంట్స్ చేసే, అథారిటీస్ చేసే అన్ని విషయాల్లో కూడా వీళ్ళు పాలు పంచుకుని కష్టసుఖాలు అన్నీ కూడా డిస్కస్ చేసి దానికి తగ్గట్టు పాలసీని రూపొందించే విధంలో సహాయకారిగా ఉంటాయి ఈ అసోసియేషన్లు. అలాగే బిల్డర్స్కి సంబంధించి వచ్చేటప్పటికి బిల్డర్స్కి మెంబర్షిప్ ఇచ్చి ఎవ్రీ మంత్ మీటింగ్ ఉంటుంది. ఆ జనరల్ బాడీ మీటింగ్లో అన్ని రకాల విషయాలు డిస్కస్ చేస్తారు. సాధక బాధకాలు అన్నీ కూడా డిస్కస్ చేసి ఎలా కన్స్ట్రక్షన్ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మనం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి సొసైటీకి ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి అనేది చాలా సీరియస్గా రకరకాల కొత్త ఆలోచనతో టెక్నాలజీని జోడించి మరీ చేస్తూ ఉంటాం. అన్ని తర్వాత ఎవరైనా బిల్డర్లు రూల్స్ ప్రకారం కాకుండా వేరే రకంగా కట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని మందలించి వాళ్ళని అసోసియేషన్ నుంచి కూడా తీసేస్తారు. సిస్టమేటిక్గా పర్మిషన్ తీసుకుని మాత్రమే కట్టాలనేది కూడా అందరికీ అర్థమయ్యేలాగా అసోసియేషన్స్ చెప్తూ ఉంటాయి క్లియర్గా. ఈ అసోసియేషన్స్ కస్టమర్లకు మంచి ఇల్లు అందించే పాత్రలో, అలాగే మంచి పాలసీస్ రూపొందించే విషయంలో, అలాగే ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడటానికి సాధ్యమైనంత వరకు వాళ్ళ బాధ్యత వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు సడన్లీ నా మైండ్కి తట్టింది, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా జియో పాస్ చేసినప్పుడు కూడా వీళ్ళ కష్టసుఖాలు అవన్నీ కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తారంటారు. అసలు హౌ డస్ దట్ ఎనీ దిస్ థింగ్, ఇప్పుడు ఒక ఇయర్లీ బడ్జెట్ ఇది, హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్? అది హైదరాబాద్ అంటే ఎలా అంటే సపోజ్ ఇప్పుడు చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోగలమా అని అంటూ ఉంటారు. సో దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నెరాడ్కో ఎప్పటి నుంచో చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది. ఏమని? ఎఫర్డబుల్ హౌసింగ్కి సపోర్ట్ చేయండి గవర్నమెంట్ని. ఎఫర్డబుల్ హౌసింగ్ అంటే సపోజ్ మనం జిఎస్టీ 5% చేస్తుంది గవర్నమెంట్, ఛార్జ్ చేస్తుంది. దాన్ని ఒక ఎస్ఎఫ్టీ 1500 ఎస్ఎఫ్టీ అలా పెట్టి 1% జిఎస్టీ ఛార్జ్ చేయండి ఆ కస్టమర్లకి. అలాగే హౌసింగ్ లోన్లో రిబేట్ ఇవ్వండి. ఇన్స్టెడ్ ఆఫ్ 8% 7.5% 5% ఛార్జ్ చేయండి. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 7.6% ఛార్జ్ చేస్తున్నారు, దానికి కూడా రిబేట్ ఇవ్వండి. ఇలా రిబేట్ ఇస్తే ఒక ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళకి, 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళకి ఒక 15-20 లక్షల రూపాయలు కనుక తగ్గితే చాలా చక్కగా అందరూ కూడా హౌస్ కొనుక్కుని వాళ్ళ జీవనాన్ని హ్యాపీగా సాధించవచ్చు. సో అందులో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి అసోసియేషన్స్, కెనడా కానీ నెరాడ్కో కానీ. ఎప్పటికప్పుడు మెమోరాండమ్స్ తయారు చేసి హౌసింగ్ మినిస్టర్ని, హౌసింగ్ మినిస్టర్ సెక్రటరీని, అలాగే ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటిని కూడా కలిసి మీటింగ్స్ పెట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనకు ఎఫోర్డబుల్ హౌసింగ్ ఉంది, కానీ అది ఇంకా పెంచాలి. అంటే 45 lakhs వరకే ఇచ్చారు అది. సో ఆ బ్రాకెట్ని పెంచి 75 lakhs తీసుకెళ్ళాలి. ఈ ట్యాక్సెస్ అన్ని తగ్గించాలి. ఎస్ఎఫ్టీని కూడా ఇప్పుడు మనకి 1000 ఎస్ఎఫ్టీ లోపే ఉన్నాయి, అవి 1000 నుంచి తీసి 1500 ఎస్ఎఫ్టీ తీసుకెళ్ళాలి. ఈ మార్పులు కనుక చేసినట్టయితే ప్రజలందరికీ కూడా ఉపయోగం ఉండి హౌస్ అనేది అందరి సౌధం కాకుండా సో అందరికీ అందుబాటులో ఉండే రకంగా మనం కృషి చేయొచ్చు. శ్రీనివాస్ గారు, ఐటీ ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ ఎవరి తాహతకి వాళ్ళకి ఒక ఇల్లు, ఒక ఏరియాలో పలానా ఇల్లు అనుకుంటారు. బట్ సామాన్య మనుషులకి వాళ్ళ తాహతులో కూడా అందుబాటు ధరలో ఇల్లు కావాలంటే ఇంకా బెటర్గా మనం ఏం చేయగలుగుతాం? ఇది చాలా మంచి క్వశ్చన్ నిహిత. మీరు అన్నట్టు ప్రొఫెషనల్స్, ఐటీ ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ దే కెన్ ఎఫర్ట్. సో లోన్ వస్తుంది, ఆస్తిపాస్తులు ఉంటాయి, కొనుక్కుంటున్నారు. కానీ ఒక సామాన్య మానవుడికి ఇల్లు కూడా అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. బిల్డర్స్ మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది. అందరూ కూడా దానికి చేయూతనివ్వాలి. ముఖ్యంగా గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. దానికోసం మా నెరాడ్కో అండ్ కెనడా కూడా చాలా రకాల ప్లాన్స్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని విషయాలు ఇక్కడ నేను ముఖ్యంగా చెప్తాను మీకు. ఇప్పుడు గవర్నమెంట్ బోర్డ్ అండ్ ల్యాండ్స్ మనకు ఆక్షన్ పెడుతుంది. మనం వింటున్నాం, కోకాపేటలో అని, బాచుపల్లిలో అని, అక్కడ కూకటిపల్లిలో అని ఆక్షన్ పెడుతుంది. సో ఆక్షన్ పెట్టేటప్పుడు మొత్తం ల్యాండ్ ఆక్షన్ పెట్టకుండా కొంత ల్యాండ్ ఎఫర్డబుల్ హౌసింగ్కి కేటాయించి అక్కడ ఆ ల్యాండ్లో గవర్నమెంట్ ఎఫర్డబుల్ హౌసింగ్ నిర్మించి సామాన్య ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకుంటే ల్యాండ్తో పాటు జిఎస్టీలో రిబేటు 5% బదులు 1% జిఎస్టీ, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7.6 బదులు 4% రిబేటు తోటి, అలాగే బ్యాంక్ లోన్లో ఈ సపోర్ట్ అన్నీ కనుక ఈ 4 రకాలుగా, 1 భూమి, 2 జిఎస్టీ, 3 రిజిస్ట్రేషన్ ఛార్జెస్, 4 బ్యాంక్ ఇంట్రెస్ట్, ఈ 4గిట్లో కనుక గవర్నమెంట్
సపోర్ట్ చేసినట్టయితే బిల్డర్స్ కూడా ముందుకు వచ్చి నిర్మిస్తారు. సో అప్పుడు అందరికీ అందుబాటులోకి ఈ మనం ఈ ఇంటి నిర్మించుకునే కళని సాకారం చేసే అవకాశం ఉంటుంది మనకి. సో మీరు చెప్పిన ప్రణాళికలతో ఒకవేళ వెళ్తే కనుక మీరు అన్నట్టు ఒక మంచి ఏరియాలో ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో వాళ్ళే కాకుండా సామాన్య జనాలకు కూడా అలాంటి ఏరియాల్లో ఇల్లు దొరికే అవకాశం ఉందంటున్నారు. Yes.